యంగ్ ఇండియా స్కూల్ కు వరంగల్ కాకతీయ యూనివర్సిటీ భూములు కేటాయిస్తున్నారన్న ఆరోపణలపై క్లారిటీ ఇచ్చారు కేయూవీసీ ప్రతాప్ రెడ్డి. ఇక ఇంటిగ్రేటెడ్ స్కూల్ కు భూ కేటాయింపులపై ప్రతిపాదనలు వచ్చిన మాట వాస్తవమేనన్నారు. అయితే దీనిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని, భూములు ఇవ్వలేదని చెప్పారు. వర్సిటీ భూములు కాపాడటం తన బాధ్యతని తెలిపారు. భూములు కబ్జా కాకుండా చుట్టూ ప్రహరీ గోడ నిర్మిస్తామన్నారు వీసీ. అలాగే ఈ నెల 7న వర్సిటీ 23వ స్నాతకోత్సవం ఉంటుందని, ఈ వేడుకకు గవర్నర్ హాజరవుతారని చెప్పారు ప్రతాప్ రెడ్డి. యూనివర్సిటీ ప్రొఫెసర్లు, టీచింగ్, నాన్ టీచింగ్, స్టూడెంట్స్ అండ్ స్కాలర్స్తో కలిపి స్నాతకోత్సవాన్ని గణనీయంగా జరపాలనే ఏర్పాట్లు చేసినాము. ఏర్పాట్లన్నీ కంప్లీట్ అయిపోయినాయి. స్నాతకోత్సవం 7వ తారీఖు 11:20 మొదలవుతుంది. గవర్నర్ గారు 11:20 ఆడిటోరియంకి వచ్చేసి ప్రొసీడింగ్స్ అని, సెనెట్ మీటింగ్ ప్లస్ మన స్పీచ్, తర్వాత గోల్డ్ మెడల్ డిస్ట్రిబ్యూషన్, పిహెచ్డి డిస్ట్రిబ్యూషన్స్ అన్నీ చేస్తారు. అదేవిధంగా మనకి చీఫ్ గెస్ట్గా డాక్టర్ శ్రీనివాస్ రెడ్డి, ద డైరెక్టర్ ఆఫ్ ఐఐసిటి, శాంతి స్వరూప్ నగర్ అవార్డీ అండ్ ఫేమస్ కెమికల్ సైంటిస్ట్, అతను కన్వకేషన్ అడ్రస్ ఇస్తాడు. ఈ కన్వకేషన్లో మనం ఇప్పటివరకు ఉన్న పిహెచ్డీలు అన్నిటిని ఇస్తాము జూన్ 30th వరకు. అదేవిధంగా 2021 వరకు ఉన్న కోర్సెస్లో వచ్చిన గోల్డ్ మెడల్ అందరికీ ఇస్తున్నాము. గోల్డ్ మెడల్లో 567, అదే పిహెచ్డీలు 584 డిగ్రీలు అవార్డు అవుతారు. భూముల గురించి ఇంతవరకు ఏం నిర్ణయం తీసుకోలేదండి. ఓన్లీ అది ప్రపోజల్. విద్యార్థులు ఏం ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. యూనివర్సిటీ ల్యాండ్స్ యూనివర్సిటీకి ఉంటాయి. నేను వచ్చిన తర్వాత మొత్తం చూసినాను. అది ఇంకా కమిషన్ రిపోర్ట్, ఫైనల్ రిపోర్ట్ రాలేదు. దానికంటే ముందే మేము ఒక 20 crores పెట్టి బౌండరీ కట్టాలని ఆల్రెడీ పర్మిషన్ తీసుకున్నాము. ఒకసారి అది అప్రూవల్ వచ్చేస్తే వర్క్ స్టార్ట్ అవుతుంది.